హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ వరలక్ష్మి వ్రతం అన్నీ చాలా బాగా జరిగాయని నేను అనుకుంటున్నాను. సో ఎలా జరిగాయి ఏంటి అనేది తప్పకుండా షేర్ చేయండి. అండ్ చూసారు కదా, థ్రెడ్ మిల్ చివరికి అలా పనిచేస్తుంది అనమాట. అండ్ ఈ అగారో హెయిర్ ఫ్రైర్ ఉంది కదా, ఇందులో నేను రకరకాలు చేస్తున్నాను. చాలా వరకు వీడియోస్ తీయడం కూడా కుదరట్లేదు. ఈరోజు బనానా వాల్నట్ కేక్ ఒకటి చేశాను. ఇంత యమ్మీ వచ్చింది తెలుసా. ఇదే స్టార్ బక్స్లోని చిన్న ముక్క బోల్డ్ అంత రేట్కి అమ్మేస్తారు. సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా రెసిపీ షేర్ చేస్తాను. మరి ఇందులోనే చేయొచ్చు కదా అని అనుకుంటే కనుక అందులో ఎగ్ ఉంది. వరలక్ష్మి వ్రతం రోజు చేసిన దాంట్లో ఎగ్ ఎందుకులే అని ముందు మా డాడీ వచ్చేస్తారనమాట. ఈ రోజు ఎగ్ చేసింది పెడతారా అని చెప్పి, ఎందుకు వచ్చిందిలే అని నేను రేపు వీడియోలోని ఆ రెసిపీ పోస్ట్ చేస్తాను. చాలా సింపుల్ అండ్ వెరీ యమ్మీ రెసిపీ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు బీభత్సమైన వర్షం పడింది. బీభత్సం అంటే నార్మల్ బీభత్సం కాదు. ఎల్లి పువ్వులు అవి తెచ్చుకుందామంటే అవ్వదే, వర్షం ఆగదే. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆ రోజు ఎలా అయితే అలా అయ్యిందిలే, ఎన్ని దొరికితే అన్నింటితోనే పూజ చేద్దాం అనుకున్నట్టు ఇంకా ఊరుకున్నాం అనమాట. ఆ రోజు మా ఆయన ఊరు కూడా వెళ్ళిపోయారు. సో అన్నీ ఇలా అవుతున్నాయేంటి అనుకున్నా, కానీ ఎంతలో అయితే అంతలో కొంచెం బాగా చేసుకుందాము అని చెప్పి మంచిగా అదేంటంటారు, స్టవ్ అంతా ప్లేస్ అంతా కూడా బాగా క్లీన్ చేసేసాను. అండ్ కొంచెం బొట్టు పెట్టేసి వంటలు చేసేద్దాము. ఎక్కువ ఈయన కూడా లేరు కదా, ఇంకా నాకు పెద్దగా ఏమి వంటలు ఎక్కువ రకాలు ఏం చేయాలనిపించలేదు. అన్వి అంత ఇంట్రెస్టింగ్గా తినదు, వైపు తినే ఏజ్ కాదు. ఇంకా దేవుడికి పెట్టుకొని మనం తినేదే వేస్ట్ చేయకూడదు కదా. సో ఒక 3 రకాలు నేను చేసేద్దాం, ఇంకొక 2 ఫ్రూట్స్ పెట్టేద్దాం అనుకొని మొత్తం 5 రకాలు అవుతాయి కదా. సరే అని చెప్పి ఇంకా అవి చేస్తున్నాను. ఇవి చాలా బేసిక్ అండ్ సింపుల్ వే. వరలక్ష్మి వ్రతంవి బయట అందరు వీడియోస్ ఇన్ఫ్లుయెన్సర్స్ మెయిన్గా చూస్తే గాబరా వచ్చేస్తుంది. ఏంటి అందరి దగ్గర కోట్లు డబ్బులు ఉంటే నీ దగ్గర లక్షలు కూడా లేనట్టున్నాయి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ అందరి సంగతి నీకెందుకు, నీ పన్ను చూడు అన్నట్టు మళ్ళీ మనలో ఇంకొకరు వచ్చి మనకి కొంచెం బాధపరుస్తారనమాట. అండ్ అసలు అంతా ఆర్భాటంగా చేసుకుంటున్నారంటే చాలా. కానీ మా ఇంటి దగ్గర అందరూ కూడా నార్మల్గానే చేసుకుంటారు. ఇలా ఎంతమంది చేసుకుంటారో అలా కూడా అంతమంది చేసుకుంటున్నారు. నాకు 2-3 పిలిచారు కూడా తాంబూలం తీసుకోవడానికి. నేను వెళ్ళాను. నా పాదాలకి వాళ్ళు పసుపు రాశారు, అన్ని ఇచ్చేశారు. సూపర్ బాగా అనిపించింది. ఇప్పుడు వచ్చేస్తే శనగలు మెయిన్ కదా, దేవుడికి చాలా ఇష్టం అంటారు కదా, అందుకని చెప్పి ఈ శనగలు బాయిల్ చేసేస్తున్నాను. కొంచెం పసుపు ఉప్పు వేసేసి ప్రెషర్ కుక్ చేసేస్తా. బాగా ప్రెషర్ కుక్ అయిపోయిన తర్వాత తాలింపు పెట్టేస్తాను, అంతే అయిపోయింది. చాలా మంది ఓన్లీ నానబెట్టి కూడా దేవుడి దగ్గర పెట్టుకుంటారు. ఇంకా ఈవినింగ్ ముత్తైదులు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఇచ్చినప్పుడు అలా చిన్న ప్యాకెట్స్ ఇస్తారు. మాకు ఇదే అలవాటు అని మేము ఇంకా ఇలానే చేస్తానన్నమాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇంచుమించు ఇలానే చేస్తాము. నార్మల్గా చాలా సింపుల్గా కొంచెం ప్రసాదాలు చేసేసుకొని దేవుడికి దండం పెట్టేసుకోవడం అంతే. అండ్ మీ అందరూ ఎలా చేశారు ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి కదా, చాలా ఎక్కువ పడుతున్నాయి. మార్నింగ్ అంతా అప్పుడే ఎండ వచ్చేస్తుంది, అప్పుడే వర్షం వచ్చేస్తుంది, అప్పుడే చాలా ఎక్కువ వర్షం వచ్చేస్తుంది, అన్నీ అలా అవుతుంది. సో ఇలాంటి టైంలోనే కొంచెం వాటర్ కంటామినేషన్ ఇవన్నీ ఎక్కువ అయిపోతాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మేము కూడా జాగ్రత్తగా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. అండ్ పులిహోర చేయడానికి కొంచెం బియ్యం నానబెట్టాను. తర్వాత అన్నం కూడా పెట్టేద్దాం. ఈ లోపల ఈ వంట ఇంకా అంతా చాలా సింపుల్ రెసిపీస్ కదా అని చెప్పి ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. ఈ మధ్యన ఏదో రీల్ చూసానమాట, వెండి సామాన్లు ఇలాగా వాష్ చేస్తే కెమికల్ ఫ్రీగా చాలా బాగా అవుతుందని చెప్పి. ఏదన్నా మనకి ఫాయిల్, వెనిగర్, బేకింగ్ సోడా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అవి వేసి ఎలా చేసినా సరే బాగానే అయిపోద్ది. సరే అని చెప్పి దీంతో చేస్తున్నాను. ఇదేంటంటే మనకి టాబ్లెట్స్గా వీటికి అవి ఉంటాయి కదా, అయిపోయినా ఎక్స్పైర్ అయిపోయినా షీట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి. ఇది ఇంకా వేరేగా బాయిల్ చేయడం ఏమీ అవసరం లేదన్నమాట. జస్ట్ వేడి నీటిలో వేసేసి కాసేపు నానబెట్టేసి వాష్ చేసేస్తే సరిపోయింది. చాలా బాగా వచ్చింది. అంటే జిడ్డు ఇవన్నీ, హారతి దీపంది ఇవన్నీ బాగా జిడ్డు పట్టేస్తాయి కదా, అవి చాలా బాగా అయ్యాయి. సో అవి అయ్యాయి అంటే మిగిలినవన్నీ కూడా బాగానే అయిపోయినట్టు కదా. అండ్ నేను కొంచెం డివోషనల్ ఫీలింగ్ వస్తుంది, పండగలాగా ఫీలింగ్ వస్తుంది అని చెప్పి కొంచెం చీర కట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది. సో చీర కట్టుకోవాలని బాగా అనిపిస్తుంటుంది, కాకపోతే ఏది సెట్ అయ్యి ఉండదు అనమాట. అంటే మ్యాచింగ్ బ్లౌజ్ ఉండదు, దానికి ఫాల్స్ ఉండదు, ఇవన్నీ. ఇంకా డ్రెస్ అంటే చాలా ఈజీ, వెళ్ళామా కొనుక్కున్నామా వేసుకున్నామా అంటే అయిపోద్ది. ఇంకా ఈ చీరకి ఫాల్స్ కుట్టించు, దానికి అన్ని చెయ్యు, ఇంకా మ్యాచింగ్ బ్లౌజ్ సెట్ చెయ్యు, అలాగా తలనొప్పులు ఎక్కువ.
అందుకని చెప్పి నాకు కుదరట్లేదు అన్నమాట. కానీ అదొక డ్రీమ్ లాగా అయిపోయింది చివరికి. అంటే అట్లీస్ట్ వారానికి ఒక చీరన్న కట్టుకోవాలి అన్నది. సో చూద్దాం ఎప్పటికైనా అవుతుందేమో. ఇప్పుడు ఏంటి రెడీమేడ్ శారీస్ అని చెప్పి వస్తున్నాయి కదా, అంటే ఈ ప్రీ ప్లీటింగ్ ఇవి కాదు, జస్ట్ టాప్ లాగా వేసేసుకోవాలి. ఆ చున్నీ లాగా పైట అన్నమాట. ఆ చున్నీ లాగా పైట లాగా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మనం తీసేసి డ్రెస్ లాగా కూడా వాడుకోవచ్చు. అది అరౌండ్ 1700 1800కి కూడా మంచిగా దొరుకుతున్నాయి. ఫోటోల్లో వీడియోల్లో బాగానే కనిపిస్తున్నాయి. సో అదొకటి ఆర్డర్ చేద్దామా అనుకుంటున్నాను. సో చూద్దాం. మీరు ఎవరైనా వాడారా, మీ ఎవరికైనా నచ్చిందా అనేది షేర్ చేయండి. సో అవి తెచ్చి వీడియో కూడా బాగుంటుందేమో కదా. ఇప్పుడు అమెజాన్లో వాటిల్లో దొరకట్లేదు, జస్ట్ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లోని వీటిల్లోనే దొరుకుతున్నాయి. అండ్ నా దేవుడి సామాన్లు అన్నీ కూడా దేవుడిని అన్నిటిని తీసుకొచ్చి కాసేపు నానబెట్టేసి తర్వాత బాగా వాష్ చేసేసాను. తర్వాత పూజకి రెడీ చేసుకున్నాం. అండ్ ఈరోజు మెయిన్గా మనం చేస్తాం కదా, ఈ గడపకి కొంచెం పసుపు రాసి ముగ్గులేద్దాము. వైభవ్ అయితే సూపర్ ఎక్సైట్ అయిపోయాడు. వాడి కోసం అన్నా సరే అన్ని చేయాలనిపిస్తుంది నాకు నిజంగా అయితే. లేకపోతే ఈ మాత్రం కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా చేసేదాన్ని కాకపోవచ్చు. కానీ వీడి గురించే, వాడు చాలా హ్యాపీ అవుతున్నాడు అన్నమాట. బియ్యం పిండితో పెడితే మంచిదంటారు ముగ్గు. సో నేనైతే కొంచెం పసుపు రాసేసి బియ్యం పిండితో కొంచెం చిన్న ముగ్గు వేసేద్దాము. దాని తర్వాత కొంచెం బయట ఆల్రెడీ ముగ్గులన్నీ అయిపోయాయి. సో దానికి కొంచెం బొట్టు పెట్టేసి కొంచెం ఫ్లవర్స్ వేసేస్తే అయిపోతుంది. అండ్ ఫ్లవర్స్ దొరకలేదని చెప్పాను కదా ముందు రోజు రాత్రి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 5 ఆ టైంకి లేచాను. అప్పుడే 6 o'clock నుంచి మనకి బ్లింకిట్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో 6 o'clockకి కరెక్ట్గా వెంటనే అరౌండ్ 6:30 ఆ టైంకి ఆర్డర్ పెట్టేశాను. లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుండటం వల్ల ఎక్కువ ఫాస్ట్గా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఈయన కూడా లేరు కదా, నాకు ఇంకా బయటకు వెళ్ళి తీసుకురావడానికి అవ్వదని చెప్పి బ్లింకిట్లో బోల్డ్ అన్ని ఫ్లవర్స్ అన్ని పెట్టాను. ఇంకా స్విగ్గీలో అన్నిట్లో చూసా, అన్నిట్లో ఇంచుమించు సేమ్ రేట్ అన్నీ ఉన్నాయి. కానీ బయట కూడా ఈరోజు కాస్ట్లీగానే ఉంటాయి కాబట్టి పర్వాలేదు. సో ఏమేమి తీసుకొచ్చాను అనేది చూపిస్తాను. అండ్ నా చీర బాగుందా, ఇది ఎప్పుడు అమెజాన్లో కొన్నది, నేను వాడకుండా అలా వదిలేశాను. సో సరే అని చెప్పి ఈరోజు తీసి కట్టుకున్నాను అనమాట. మీరు నాకు కొంచెం మోటివేట్ చేయండి, చీర కట్టుకో హరీష బాగుంటుంది అని జూసి చెప్పియండి, ఓకేనా. లోటస్ ఫ్లవర్ పెడితే ఈరోజు చాలా మంచిది అంటారు కదా, అందుకని చెప్పి అదొకటి తీసుకున్నాను. తర్వాత బయట దోర్మందం కోసం ఒక దండ తీసుకున్నాను. అలా మిక్స్డ్ ఫ్లవర్స్ కొన్ని తీసుకున్నాను, అలా బోల్డ్ అని తీసుకున్నాను. సో అమ్మయ్య వెళ్ళకుండా పని అయిందని హ్యాపీ అయిపోయాను. కానీ కొంచెం ఎక్స్పెన్సివే ఉన్నాయి. ఇలాంటివి 2 తీసుకున్నా, ఒకటి బయట పెట్టాను, ఒకటి దేవుడి దగ్గర పెట్టాను అన్నమాట. ఇది రౌండ్గా వచ్చింది, నాకు అర్థం అవ్వలేదు దీన్ని ఏం చేయాలి. ఇప్పుడు చింపేస్తామా లేకపోతే అలా దూపేద్దామా, ఏం చేద్దాం. నాకు అన్నిటికి చిన్న వాటికి ఎంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అంటే నా మీద నాకే అప్పుడప్పుడు కోపం వచ్చేస్తుంటుంది అనమాట. అబ్బాబ్బాబ్బా ఎలా చేసినా అవుతుందిలే అని నా మీద నాకే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే ఈ మామిడి ఆకులు కూడా దొరికేస్తున్నాయి. ఈ మామిడి ఆకులు తెప్పించుకోకర్లేదు, నేను ఇంక ఈసారి ఎలా వస్తాయి చూద్దామని తెప్పించాను. కానీ ఎందుకంటే అందరి ఇంట్ల దగ్గర ఉంటాయి కదా, మన వాచ్మెన్కి ఎవరికో చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు, ఏం పర్లేదు, ఇవి కొనక్కర్లేదు. కాకపోతే ఎలా వస్తుందో చూద్దాం చూపిద్దామని చెప్పి ఇంకా తెప్పించాను అంతే. సో ఇక్కడ ఎందుకు ఇలా నేను చూపిస్తున్నానో నాకు తెలీదు, మేబీ నా చీర చూడండి ఊహించుకున్నట్టున్నాను. అండ్ ఫైనలీ గారెలు చేస్తాను, ఎంత బాగా వచ్చాయో గారెలు. అండ్ పులిహోర చేస్తాను. అండ్ శనగలు కూడా తాలింపు అయిపోయింది. ఇంకా బనానా కొబ్బరికాయ కూడా పెట్టేసి దేవుడికి మంచిగా దండం పెట్టేసుకున్నాను. అండ్ చాలా చాలా బాగా అనిపించింది. సో ఇంకేమేమి తీసుకొచ్చాను అనేది చూపిస్తున్నాను. ఎన్ని పువ్వులు పెడితే అంత మనకి బాగా అనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని ఏవో నోములు ఉంటాయి కదా, లైక్ ఇన్ని రకాల ఫ్లవర్స్ తోని దేవుడికి దండం పెట్టుకుంటారు అని చెప్పి మా పిన్నొకలు ఉంటారు. సో తనైతే ఎంత ఓపిక్గా వెళ్ళి అన్ని రకరకాల పువ్వులు తీసుకొచ్చి దండం పెట్టుకుంటారంటే చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. చాలా బాగా చేస్తారు, చాలా ఓపిక్గా తిరిగి తీసుకొస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే మనం లోటస్ ఫ్లవర్ కూడా తీసుకున్నాను. ఇంకా ఈరోజు చాలా మంచిదని చెప్పి తీసుకున్నాను. దీనికి మాయిశ్చర్ పట్టేయకుండా ఒక చిన్న సాషెట్ లాంటిది పెట్టారు.
సో అదేంటా అని చూసాను. తర్వాత అది డిస్కార్డ్ చేస్తాను. అది మంచిది కాదు కాబట్టి. అలాంటివి ఏమైనా దొరికినప్పుడు మన బట్టల్లోని లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్‌లో, షూ ర్యాక్‌లో పెట్టుకుంటే అవి మాయిశ్చర్ అబ్జర్వ్ చేస్తది. అండ్ బ్యాడ్ స్మెల్ ఏమున్నా అబ్జర్వ్ చేసేస్తది. కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు అంత మంచిది కాదు. తర్వాత బోల్డన్ని తులసి ఆకులు కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేస్తే కొంచెం దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాను అంతే. సో అదన్నమాట ఈ రోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.